రక్తంతో స్టార్ట్ అయి యేసు ప్రభు రక్తం చిందింది. హల్లెలూయా. ఆ యేసు రక్తం చిందినప్పుడు మొదటి యోహాను 1:7 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఫిబ్రవరి 9:22 ప్రకారం 9:22 ప్రకారం యేసు రక్తం శుద్ధి చేస్తుంది. ఫిబ్రవరి 9:14 ప్రకారం యేసు రక్తం పాపములను క్షమిస్తారు. రోమా 5:9 ప్రకారం యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు. మొదటి పేతురు 1:18-19 ప్రకారం యేసు రక్తం మనల్ని విమోచిస్తారు. కొలస్సీ 1:20 ప్రకారం యేసు రక్తం తండ్రితో మనల్ని సమాధానపరుస్తారు. ఎఫెసీ 1:7 ప్రకారం యేసు రక్తం వలన విమోచన దొరుకుతాయి. ఫిబ్రవరి 12:24 ప్రకారం ఆ రక్తము శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమై తండ్రి సముఖంలో మాట్లాడుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 10:19 ప్రకారం ఆ రక్తమే అతి పరిశుద్ధ స్థలంలో మన కోసం కూడా ప్రవేశించింది. గట్టిగా చెప్పండి. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. గొర్రె పిల్ల రక్తము వలన చేయించాను. ఈ రోజు ఆ రక్తము వలన పాప క్షమాపణ, ఆ రక్తము వలన పాప విమోచన, ఆ రక్తము వలన నీతిమంతులుగా, ఆ రక్తము వలన సమాధానపరచబడాలి, ఆ రక్తము వలన శుద్ధి చేయబడాలి, ఆ రక్తము వలన పవిత్రపరచబడాలి, ఆ రక్తము వలన నీవు తండ్రి సముఖంలోనికి ప్రవేశించాలి. ఆ రక్తమును బలిపీఠం మీద పోయి నేను నిలిచాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తమును బలిపీఠం మీద పోయిందండి. ప్రాయశ్చిత్తం చేయడానికి అందుకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒకటి గొర్రె పిల్ల రక్తం వలన, రెండు తామించిన సాక్ష్యం. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. రెండోది చెప్పండి, రెండోది చెప్పండి. నీవు జయించాలి అనుకుంటే ఒకటి గొర్రె పిల్ల రక్తంలో పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, శుద్ధి చేయబడి, విమోచించబడి, నీతిమంతులుగా తీర్చబడి, తండ్రితో సమాధానపడి నీవు తండ్రి సముఖంలో ప్రవేశించడానికి అది బలిపీఠం పోయడం ఒక